ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మంచి డివోషనల్ ట్రిప్ అయితే వేస్తున్నాము. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ తిరుపతి ట్రిప్. సో ఇది ఏంటి అంటే పార్ట్ 1 పార్ట్ 2 వస్తుంది. లెంతీ వీడియో పెడితే కూడా మీకు కూడా బోర్ కొడుతుంది కదా. సో అందుకనే నేను 2 పార్ట్స్లో డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ముందుగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకు అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా వాళ్ళకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో మేమైతే మార్నింగ్ సాటర్డే రోజు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయినాక ఇంకా మధ్యలో ఆగి టిఫిన్ అయితే చేసాము అనమాట. ఇలా ట్రైన్ చూడగానే మా వాళ్ళు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి సో వాళ్ళకి చూపిస్తూ వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇంకా లంచ్ టైం అయిపోయింది అని చెప్పేసి మధ్యలో ఆగి ఒక దగ్గర లంచ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ ఏంటి అంటే చాలా ఎండగా ఉంది. మనకు హైదరాబాద్లో ఉన్న దానికంటే డబల్ ఉంది. మేమైతే తట్టుకోలేకపోయాము ఆ ఎండకి. జీడిపప్పు పెడతారట ఆమెకి. పచ్చడి నాకుతున్న అద్విక పచ్చడి పిచ్చి చూసారా మా కన్నయ్య మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు ఈ జర్నీలో. పాటలు పెట్టగానే డ్యాన్స్ చేస్తున్నాడు. సో ఇలా ఫస్ట్ టైం వాడు వెరైటీగా చేయడము అస్సలు అర్థం కాలేదు. ఎందుకు చేస్తున్నారో అట్లా అంటే అసలు చెప్పట్లేడు. సో ఇలా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, ఇలా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఆ హ్యాపీ మూమెంట్ని అండ్ ఫన్ మూమెంట్ని ఇలా క్యాప్చర్ అయితే చేశాను నేను. సో జర్నీని హ్యాపీగా కంప్లీట్ చేసుకొని అలా సాయంత్రం వరకు అయితే ఈ తిరుపతికి అయితే చేరుకున్నాము. తిరుపతికి చేరుకోగానే ఆ కొండలు చూడగానే నాకైతే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. తిరుపతి కొండలే కాదు ఇంకా రోడ్డు మీద చూడండి ఇలా ఈ నామాలు మనకి రోడ్ మీద సో ఇలా పిల్లర్స్కి ఉంటుంది కదా, ఈ నామాలు చూడగానే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే నిజంగా అంటే పాజిటివ్ వైబ్స్ అయితే చాలా వచ్చాయి. సో ఇలా తిరుపతికి అయితే చేరుకున్నాము. అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఆ సార్ త్రూ మేము వాళ్ళ గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళాము. వాళ్ళ గెస్ట్ హౌస్ ఎక్కడ ఏంటి అంటే వీడియో కంటిన్యూగా వస్తుంది చూడండి, రా వీడియో ఉంటుంది. ఆ సార్కి అయితే నేను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. సో ఆ సార్ ఎవరంటే నేను నేమ్ చూపిస్తాను చూడండి. సో మీరు నేమ్ అయితే చూసారు కదా. సో ఆ సరే అనమాట, రేణిగుంట రైల్వే డిపార్ట్మెంట్లో కమిషనర్. సో ఆ సార్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో అక్క వాళ్ళకి చాలా అంటే చాలా పరిచయము. అండ్ వాళ్ళైతే చాలా అంటే చాలా క్లోజ్గా లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే చూసుకుంటారు. సో అలా అని మాకు రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ రూమ్స్ ఇచ్చిన అకామిడేషన్ అండ్ వాళ్ళ ఫుడ్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్, ఏ హలో, ఇది చూడండి సర్ప్రైజ్ నాకు. ఫ్రెష్ అయ్యి ఇట్లా బయటకి అయితే వెళ్తున్నాం. సో అక్కడ చూడండి వాళ్ళు అయితే వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్ అయినామని చెప్పండి. నవ్వుతారేంది మాట్లాడమంటే?
తర్వాత మాట్లాడతా అని ఇప్పుడైతే ఇక మాట్లాడతా. అగో శ్రీని కదా ఏడికెంచి వస్తున్నాయేమన్నీ ఏమో చీకటి కాగానే బయటికి వెళ్ళగానే ఇంకా సాయంత్రం కాగానే ఇలా గబ్బిలాలన్నీ ఒకటేసారి బయటికి వచ్చాయి. సో ఇలా రోజు వస్తాయేమో చూస్తూ ఉండే ఇంకా వీడియో తీద్దాము ఒకసారి అని చెప్పేసి వీడియో తీసాను. చాలా అంటే చాలా వచ్చాయి. తర్వాత ఇంకా జ్యూస్ తాగడానికి అయితే అలా బయటికి వెళ్ళాము. సో ఇక్కడ ఏమంటారు బత్తాయి జ్యూస్ అయితే తాగాము. అండ్ న్యాచురల్గా ప్రిజర్వేటివ్స్ షుగర్స్ ఏది కలపకుండా అప్పటికప్పుడు చేసిస్తున్నారు కదా, అందుకనే వీడియో తీశాను.